పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన హిట్ సినిమాలను మేకర్స్ మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. అప్పుడు ఏ రేంజ్ లో దుమ్ము రేపాయో ఇప్పుడు సైతం అదే రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా ఆగస్టు 22న ఇంద్ర మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేశారు. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఇంద్ర 2002లో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా. మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో కేవలం 10 కోట్లు పెట్టిన ఈ చిత్రం ఏకంగా 55 కోట్లను కొల్లగొట్టింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇక 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ చిరు బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర మూవీని రిలీజ్ చేశారు. సినిమా వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ మళ్ళీ అదే స్థాయి గర్జనను బాక్సాఫీస్ వద్ద చూపించాడు మెగాస్టార్. ఈ క్రమంలో ఓ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా యుఎస్లో కూడా ఇంద్ర మూవీ గ్రాండ్గా రిలీజ్ అయింది. కాగా యుఎస్ మార్కెట్లో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. అక్కడ రిలీజ్ అయిన సినిమాల్లో తొలి రోజే 50,000కు పైగా గ్రాస్ను డాలర్ల రూపంలో అందుకుంది. దాంతో ఇంతకు ముందు ఉన్న రికార్డులు అన్ని బద్దలు కొట్టేశాడు మెగాస్టార్. దీంతో అప్పట్లోనే ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఇంద్ర మూవీ రిలీజ్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టింది.